హాయ్ హలో అందరికి నమస్తే. ఈ మధ్యకాలంలో ఒక రిపోర్ట్ చూసాం. ఏది పోలీసుల పనితీరుకు సంబంధించి అన్ని రాష్ట్రాలలో అద్భుతంగా పోలీస్ అధికారులు పనిచేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం రెడ్ బుక్ ఎఫెక్ట్ వల్ల వారి యొక్క పనితీరు పాతాళానికి పడిపోయినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ యొక్క పరువు పోయినటువంటి పరిస్థితి. వీళ్ళు పైన ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు చేయాల్సినటువంటి క్రమంలో పోలీసులు కూడా ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా చెడ్డ పేరు వస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే వాళ్ళని ఆ అరెస్ట్ చేయాల్సిన వ్యక్తిని ఫోన్ చేసి నన్ను క్షమించయ్యా, నిన్ను అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, నాకు కారణం తెలియదు, బట్ పైనుంచి ఒత్తిడి ఉంది, అరెస్ట్ చేయకపోతే మమ్మల్ని విఆర్కి పంపుతారు, సో మా బాధ అర్థం చేసుకో, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఆ వ్యక్తికి చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు. సో ఆ రకంగా ఒక సిఐ గారు ఒక వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడినటువంటి ఆడియో మరి లీక్ అవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున వైరల్ కూడా అవుతూ ఉంది. సో ఇక్కడ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించినటువంటి దానికి కేసు పెట్టరు వీళ్ళు. ఎందుకంటే పబ్లిక్ అడుగుతారు కదా, అవును మీరు చేసిన తప్పు గురించే కదా వ్యక్తి అడిగాడు, ఎట్లా కేసు పెడతారంటారు, కోర్టులో కూడా అదే అడుగుతారు. సో కాబట్టి అది పెట్టకుండా వీళ్ళు కొత్తగా క్రియేట్ చేసి కొత్త సెక్షన్లు పెట్టి సంబంధం లేకుంటుంది అవన్నీ పెట్టేసి ఇగో నిన్ను అరెస్ట్ చేస్తున్నామంటే ఆ వ్యక్తి ఆశ్చర్యపోతాడు. అసలు నేను ఆ వ్యక్తిని ఎప్పుడు తిట్టినా, నేను సోషల్ మీడియా వేదిక ఎప్పుడు మాట్లాడినా, నేను ఈ పోస్ట్ ఎప్పుడు పెట్టినా అంటే ఆ వ్యక్తి ఆశ్చర్యపోయే విధంగా వీళ్ళ పాలన ఉంది అన్నమాట. ఇక్కడ అలాంటి పరిస్థితి వచ్చింది. సో ఏదైతే హిందూపురం నియోజకవర్గానికి సంబంధించి ఈ మధ్యకాలంలో హిందూపురంలో ప్రతిదీ కూడా కాంట్రవర్సీ అవుతా ఉంది, అందరికి తెలిసిన విషయం అది. సో ఇక్కడ మద్యం వ్యాపారం చేసుకునేటువంటి ప్రశాంత్ గౌడ్ ఎవరైతే ఉన్నారో, ప్రశాంత్ గౌడ్కి ఎక్సైసీఏ లక్ష్మీ దుర్గయ్య ఒక ఫోన్ కాల్ చేశాడు. ఫోన్ కాల్ చేసి ప్రశాంత్ నన్ను క్షమించయ్యా, నిన్ను అరెస్ట్ చేస్తున్నానంటే దేనికోసం అరెస్ట్ చేస్తున్నారు సార్ అంటే ఏమీ లేదంట, ఏమీ లేదు, పైనుంచి ఒత్తిడి ఉంది, చాలా ప్రెజర్ ఉంది, అరెస్ట్ చేయకపోతే విఆర్కి పంపుతారు, నన్ను అర్థం చేసుకో అని చెప్పి ఆ వ్యక్తికి చెప్తా ఉన్నాడు. ఏంటి ఆ ప్రశాంత్ అనే వ్యక్తి మద్యం వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆ మద్యానికి సంబంధించిన షాపులు ఉంటాయి కదా, అధికార పార్టీ వాళ్ళ కమిషనో షాపులు ఇవ్వడమో ఇవన్నీ అడిగినప్పుడు వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఆ వ్యక్తి న్యాయబద్ధంగా టెండర్లో పాల్గొని షాపులు సంపాదించుకుంటాడు. అందులో కూడా మాకు కమిషన్లు ఇవ్వాలా, లేదు షాపులో వదిలేసిపోవాలంటే వాళ్ళు వదిలేసిపోతారా? వాళ్ళ వ్యాపారం వాళ్ళ న్యాయబద్ధంగా చేసుకుంటారు. తప్పు చేసినప్పుడు ఆ షాపులో తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా కేసు పెట్టొచ్చు, అరెస్ట్ చేసి. కానీ అది ఏమీ లేదు. ఈ క్రమంలో పోలీసులు నలిగిపోతున్నారు అనడానికి అతిపెద్ద ఎగ్జాంపులే ఈ ఆడియో కాల్. ఒక్కసారి వినండి, మీకే అర్థమవుతుంది. ఏం లేదు బాగా సూర్యుకి చెప్పాను. ఎట్లా ఉందంటే ఇప్పుడు 10 గంటల ట్రైన్ నుంచి రిటర్న్ వస్తున్నాను, ఉంటావా 3 ఏళ్ళు ఏం చేస్తారు, ఏమంట ప్రశాంత్ ఏమనుకోద్దు ప్రశాంత్, నాకు క్షమించు, అంతకంటే నేను చెప్పలేను. కాదు సార్, ఏంది నా మీద ప్రైవేట్ కంప్లైంట్ పెట్టమన్నారంటే నేనేం చేస్తాను అంటే నాకు అర్థం కదా. ప్రైవేట్ కంప్లైంట్ అంటే ఏదంటే అదే అంటే ఏదంటే తిట్టినాడు అనేది, ఇంకా మా షాప్లే దొరికినాయా నాకే కాదు, ఇదో మా వాడు మా ఇల్లేడు తిట్టినాడు అన్నట్లు అసలు లేదు ప్రశాంత్. మా ఎస్ఐ ఏదేదో చెప్పినాడు, ఆ సెల్లులో ఏదో మాట్లాడాడు సార్ అని, ఎవరికి చెప్పాలని ఆఫీసర్లకు చెప్పినాడు, వేరే వాళ్ళకి. నేనేం మాట్లాడినాను సెల్లులో, ఎవరికి మాట్లాడినాను? హలో, మీరేం మాట్లాడినారని లేదు ప్రశాంత్, మీరేం మాట్లాడినారని కూడా కాదు, ఏమి ఫాల్స్ కేసు పెట్టమన్నా ప్రశాంత్. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. నా పరిస్థితి 5 రోజుల నుంచి ఇంకా అసలు ఇప్పుడు శబరిమలకి మాల తీసుకున్నాను. రైల్వే స్టేషన్ లో 10:10కి ట్రైన్, రైల్వే స్టేషన్ లో ఉంటే ఇద్దరు వస్తున్నాం, మాల కూడా ఏం చెప్పారంటే ఆయన సంతకాలు పెట్టమన్నాడు. మీరు ఫాల్స్ కేసు పెడితే మేము సంతకాలు పెట్టము, మీరు కేసు ఫైల్ చేసుకోండి అని ఇంతే చెప్పాను నేను ఆయనకి. తప్పేలా అవుతుంది సార్? ప్రశాంత్ ఏం జరిగిందో ఏమో ప్రశాంత్, ఒకటి మీరు తప్పు చేశారంటే నేను అనట్లే, కానీ నేను ఏం చెప్పలేము ప్రశాంత్. పెట్టింది ఫాల్స్ కేసు, ఆటికి ఊరికే ఉన్నాం మేము, మళ్ళీ ఇంకా అది ఇది అంటే వేరే అవుతుంది కదా సార్. మీకు ఏం ప్రశాంత్, నేను ఏం చెప్పాను ప్రశాంత్, నాకే అసలు సార్ ఇది టూ మచ్ అవుతుంది కదా సార్. వాళ్ళ గవర్నమెంట్ ఉంటే వాళ్ళ కేసులు ఏమంటారు పెట్టక ఎట్లా అవుతుంది సార్?
ప్రశాంత్ ప్లీజ్ అబ్బా నన్ను అయితే క్షమించు, ఏదో 2 చేతులెత్తి మొక్కుతున్నా క్షమించు, ఇంకా అంతకంటే నేను ఏం చేయలేను ప్రశాంత్, ప్లీజ్ ప్రశాంత్. కొరకు నేను రోడ్లో ప్రశాంత్ ఎవరో చేస్తే దానికి ఎవరో ఎక్కడి నుంచో చేస్తూ నన్ను బలి చేస్తున్నాను. అది అవును సార్. అంటే ఇప్పుడు నా మీద అంటే మామూలుగా కేసు పెట్టమని చెప్పారా మీకు? ఏమని? అసలు నేను మీరు కలిసిందే లేదు కదా సార్, ఏమని పెడతారు సార్? హలో ప్రశాంత్ ప్రశాంత్ నాకు ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ప్రశాంత్. సరే సార్ చేయండి సార్. ఉన్నా సార్. చూడండి ఎంత దారుణమో. వాళ్ళ మాట వినలేదని చెప్పి, వాళ్ళకు అనుకూలంగా లేడని చెప్పి, చెయ్యని తప్పుకు కేసు పెట్టి ఈ రకంగా భయపెడతా ఉంటే, గతంలో ఎప్పుడైనా సరే మీరు విన్నారా? ఒక సిఐ ఒక వ్యక్తికి ఫోన్ చేసి నువ్వేం తప్పు చేయలేదయ్యా, పైనుంచి ప్రెజర్ ఉంది కాబట్టి నిన్ను అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, 2 చేతులు ఎత్తి నీకు నమస్కరిస్తున్నాను, అరెస్ట్ తప్పదు అని చెప్పే పరిస్థితి ఎప్పుడైనా మనం చూసామా? ఎక్సైజ్ అయినా కామన్ అయినా ఏ పోలీసులు అయినా కూడా ఈ స్థాయిలో ఎప్పుడు మాట్లాడరు అసలు. ఎప్పుడు అంటే ఏమీ లేని దానికి అడ్డమైన కేసులు పెట్టి అరెస్ట్ చేసేసి, అంటే అధికారం ఉందనే అహంకారంతో ఈ రకంగా చేస్తున్న క్రమంలో ఇది మంచి ప్రభుత్వం ఎట్లయితుంది, ఇది మంచి పాలన ఎట్లయితుంది, ఇది ప్రజాపాలన అని చెప్పి గొప్పగా చెప్పుకున్న ఎట్లకెళ్ళి ప్రజాపాలన అవుతుంది? ప్రజలు ఎట్లా పండగ చేసుకున్నట్టు? కూటమి అధికారులకు వస్తే ప్రజలకు పండగ అంటే ఇదే పండగ. ఒక వ్యాపారస్తుని భయపెట్టడం, మాట వినలేదని చెప్పి కేసులు పెడితే పండగనా? చివరికి పోలీసులు కూడా మానసికంగా బాధపడే విధంగా చెప్తున్నాడు కదా అక్కడ సిఐ లక్ష్మీదుర్గయ్య గారు. వీఆర్కి పంపుతారు. ఇప్పుడు చాలామంది 199 మంది వీఆర్లో పెట్టేస్తారు వినలేదని, మాట వినడం లేదని చెప్పి. సో అలా వీఆర్లో పెడతారనే భయంతో అరెస్ట్ చేయక తప్పదు, అర్థం చేసుకో, క్షమించని పరిస్థితికి మరి వీళ్ళు పోలీసు అధికారులు వచ్చిన పరిస్థితి. సో ఇది రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి. పైగా అది నందమూరి బాలకృష్ణ గారి నియోజకవర్గంలో మరి ఒకటి తర్వాత ఒకటి వివాదాస్పదంగా మారుతున్నటువంటి అనేక ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు తాజాగా ఈ ఘటన, ఈ ఆడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.